మరి అలాంటివాడు భార్యను పట్టించుకోకుండా ఇలా వదిలేస్తే మంచివాడా? తను చెడ్డోడని కాదు, వర్క్ బిజీ. ఆఫీస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఎప్పుడూ పని పని అంటూ బిజీ. ఎప్పుడూ రెస్పాన్సిబిలిటీస్, గోల్స్, టెన్షన్స్. నాతో ఒక 10 నిమిషాలు మాట్లాడటానికి కూడా కుదరదు తనకి. నాకు కోరికలుంటాయని, నేను కూడా మనిషినే అని గుర్తిస్తే బాగుండు. మీ మగాళ్ళు ఇల్లాలంటే ఇంట్లోనే పడుంటుందిలే, తన భర్తకి కట్టుబడి ఉండాలి, నేనెటైనా తిరిగి రావచ్చు అని అనుకుంటూ ఉంటారు. తను కూడా నాలాగే ఒక మనిషిని గుర్తించి తన ఇష్టాయిష్టాలకి వాల్యూ ఇస్తే తనకు నచ్చింది, తనకు నచ్చలేదు, తనకిప్పుడు మూడుందా లేదా అని మొగుడనేవాడు పెళ్ళైన దగ్గర నుంచి భార్యని అలా గుర్తించగలిగితే, అంటే భర్త గుర్తించాడు అన్న విషయం ఆమె గుర్తించేంతగా గుర్తిస్తే అండర్స్టాండింగ్ బాగుంటుంది. అప్పుడే ఈ బ్యాక్డోర్ రిలేషన్ ఉండదు. దేనికైనా అదృష్టం ఉండాలి. నీ అంత అందమైన భార్యని పక్కన పెట్టుకుని కూడా ఎప్పుడూ పని చేసుకుంటూ ఎలా ఉంటున్నాడో. అందుకే అతను పట్టించుకోని అందాన్ని నేను పట్టించుకోవడానికి వచ్చాను. అంటే నువ్వు కేవలం నా అందాన్ని చూసొచ్చావా? అవును, నీ అందమైన మనసుని చూసి, నీలో ఇన్నోసెన్స్ని చూసి, ఇలా నీలో ప్రతీదీ నాకు ఇష్టమే. ఐ లైక్ ఎవ్రీథింగ్ అండ్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. ఐ లవ్ యూ అంజలి. మీ టూ. ఐ వాంట్ యూ. మీ టూ. ఐ వాంట్ టు కిస్ యూ. వద్దంజలి. ఆయన ఫోన్ ఎందుకు ఎత్తలేదు అంటే ఏం చెప్పాలి? స్నానం చేస్తున్నానని చెప్పు. తిరిగి ఎందుకు కాల్ చేయలేదంటే ఏం చెప్పాలి? సైలెంట్ మోడ్ లో ఉంది, ఛార్జింగ్ అవుతుంది, చూడలేదని చెప్పు. నేను ఇప్పుడు తనకేం చెప్పాలి? ఒక హౌస్ వైఫ్ అబద్ధం చెప్పాలంటే ఇంత కష్టమా? అవును, మీ మగాళ్ళకి సంపాదించి ఇంట్లో ఇవ్వాలి అన్న బాధ్యత తప్ప వేరే ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ మీకు లేవు. ఇంట్లో ఏమీ చెప్పక్కర్లేదు, ఎవరితోనైనా ఏవైనా చెయ్యొచ్చు. అడిగితే మగాళ్ళన్నాక 1,00,000 పనులుంటాయంటారు. మీకు లైసెన్స్ ఉంది టు డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఇంకో బ్యూటీ ఏంటో తెలుసా? మీరు ఎంత మందితో తిరిగొచ్చినా ఎండ్ ఆఫ్ ద డే మీ మొగుడి పోస్ట్ మీకు భద్రంగా ఉంటుంది. మీ మంచి నాన్న పోస్ట్ మీ పిల్లల దగ్గర సేఫ్. అదే కాక మిమ్మల్ని ఎవరు ఏమీ అనకూడదు. ఇంట్లో డోర్ మ్యాట్ దగ్గర చెప్పులు వదిలేసినట్టు మీ సెకండ్ నేచర్ని వదిలేసి లోపలికొస్తే మేమెప్పట్లాగా మంచి పెళ్ళాలాగా ఎదురు రావాలి. అవును, ఇది యూనివర్సలీ యాక్సెప్టెడ్ అన్సెడ్ రూల్. అగ్రీడ్. కానీ ఒక ఆడిది ఎప్పుడైనా ఏదైనా తప్పు చేస్తే తనకున్న అన్ని పోస్టులు ఊడిపోతాయి. తర్వాత డోర్ మ్యాట్కిచ్చే విలువ కూడా ఇవ్వరు. ఆల్ డోర్స్ విల్ బి క్లోజ్డ్ ఫర్ ఎవర్. ఎందుకిలా? నా దగ్గర అయితే దీనికి ఆన్సర్ లేదు. కానీ ఒకటి చెప్తాను, నువ్వు నా వైఫ్ అయితే, నువ్వు నాలాంటి వాడి దగ్గరికి వెళ్ళావని తెలిస్తే నిన్ను నేను వదులుకోను. క్షమిస్తాను, కొత్త జీవితం ఇస్తాను. చూసావా, నువ్వు తప్పు చేస్తే మగాడిగా నీ భార్య నిన్ను అడగను కూడా అడగకూడదు. అదే తప్పు నేను చేస్తే నువ్వు నన్ను క్షమిస్తా. ఇందాక నువ్వు ఒకటన్నా, సుప్రీంకోర్టు కూడా పర్మిషన్ ఇచ్చిందని. అవును. అదే చట్టం ఏం చెప్తుందంటే, ఒక వివాహిత మహిళ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు ఆ భర్త ఇచ్చిన కంప్లైంట్తో మీరా వ్యక్తిని శిక్షించవచ్చు. ఒకవేళ ఆమె భర్త అనుమతితో అక్రమ సంబంధం కొనసాగించినట్లయితే అది తప్పు కాదు. దానికి ఏ శిక్షలు ఉండవు. భర్త అనుమతి లేకుండా వేరే వాళ్లతో శారీరక సంబంధం కొనసాగిస్తే తప్పు. అంటే వేరే వ్యక్తితో సంబంధం కొనసాగించడం తప్పు అని నిర్ధారించబడినప్పుడు భర్త అనుమతిస్తే తప్పు కాకుండా పోతుందా?